కొంతమంది వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి అని అంటే ఎలా కట్టుకుంటున్నారంటే వాళ్ళ ఊహ దేవుడంటే ఇది అని ఒక ఊహ, వాళ్ళ సొంత ఆలోచన, వాళ్ళ జీవితం గురించి, వాళ్ళ ఆత్మీయత గురించి ఒక వాళ్ళకు అనుకున్న ఊహల్లో వాళ్ళు కట్టుకుంటున్నారంట. కొంతమంది మాత్రము నిజంగానే సత్యంతో వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని ఆత్మీయతను కట్టుకుంటున్నారంట. కొంతమంది అంట గడ్డితో కడుతున్నారంట, కొంతమంది కర్రతో కడుతున్నారంట, కొంతమంది కొయ్యకాలతో కడుతున్నారంట, కొంతమంది అయితే వెలగల రాళ్లతో కడుతున్నారు, కొంతమంది వెండితో కడుతున్నారు, కొంతమంది బంగారంతో కడుతున్నారు. గడ్డితో కట్టేవారు, కర్రతో కట్టేవారు, కొయ్యకాలతో కట్టేవారు అందరూ కూడా ఏంటంటే సొంత ఆలోచన, దేవుణ్ణి నేను నమ్ముకున్నాను, దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవుని పెట్టిన దేవుడు నన్ను దీవిస్తాడు అనుకునేది వాళ్ళ ఆలోచన. వాళ్ళకి దేవుడు నాతో ఉన్నాడని ఒక ఆధారం అంటే ఏమి ఉండదు. వాళ్ళు అనుకుంటారంటే అనుకున్నారు, వీళ్ళంతా ఊహ, నిజం కాదు. సరైన భక్తి లేకుండా వాళ్ళు సొంత ఊహలతో ఉండడాన్ని బట్టి వాళ్ళు ఏది కూడా స్వతంత్రించుకోలేక దేవుని బిడ్డలు నిరాశపడుతూ ఉంటారు. అయితే కొందరంట వెలగలరాలతోనంట, వెండితో కడుతున్నారంట, బంగారంతో కడుతున్నారంట. చూడండి, నీ వాక్యము వెండి బంగారాల కంటే మిన్న అయినది. హల్లెలూయా. మొదటి గుంపు వాళ్ళ సొంత ఊహలతో భక్తి కట్టుకున్న వాళ్ళు, వాళ్ళకి వాక్యము ఆధారమేమీ లేదు. వాళ్ళని అడగామనుకోండి, ఏ వాక్యం ప్రకారంగా నువ్వు బాగుపడతావు అనుకుంటున్నావు, ఏ వాక్యం ప్రకారంగా నువ్వు పరలోకం వెళ్తావు అనుకుంటున్నావు అని అడగామనుకోండి, వాళ్ళు ఏం చెప్పరు. వాళ్ళ ఊహ అంతే. వాళ్ళు గుండెల్లో దేవుని మాటను పెట్టుకుని బ్రతకడం వారికి తెలియదు. కానీ కొందరంట వారు వేసే ప్రతి అడుగుకు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకుని ఆ వాక్యము ప్రకారంగా, ఓహో ఇలా దేవుడు చెప్పాడా, ఇలా ఉంటే మనం బాగుపడతామా, ఇలా ఉంటే దేవుడు విడిపిస్తాడా, ఇలా ఉంటే నేను దేవుని బిడ్డగా ఉండగలుగుతానా అని చెప్పి వాక్యాన్ని వాళ్ళు నమ్మి వాళ్ళ భక్తి జీవితాన్ని కట్టుకుంటారు. వాళ్ళు ఎవరంటే రాళ్లతోనూ వెండితోనూ బంగారంతోనూ వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నారు. అంటే వాళ్ళు ఊహతో కట్టుకున్నాడు కాదు, వాక్యము అనే సత్యముతో కట్టుకున్నారు.